ఐపీఎల్ 2025 సీజన్లో సిఎస్కే మళ్ళీ ఓడింది. ఏంటి, సిఎస్కే ఓడిందా? ఇందులో వింతేముంది? ఈ సీజన్లో సిఎస్కే వరుసగా ఓడుతూనే ఉంది కదా అని అనిపించవచ్చు. అయితే ఈసారి గట్టిగా పోరాడినటువంటి సిఎస్కే మ్యాచ్ను చివరి బాల్ వరకు తీసుకువెళ్ళి చివరి బాల్కు ఓడింది. భారీ స్కోర్ను ఛేదించేటటువంటి క్రమంలో సిఎస్కే అద్భుతంగా పోరాడింది. దాదాపు విజయపు అంచుల దాకా వెళ్ళింది. కానీ చివర్లో వేగంగా పరుగులు చేయలేని అదే బలహీనతతో మళ్ళీ ఓడింది. 214 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి సిఎస్కే ఓపెనర్ 17 ఏళ్ల ఆయుష్ మాత్రే, అదేవిధంగా రవీంద్ర జడేజా వీరిద్దరూ విజృంభించడంతో విజయం దిశగా సాగిపోయింది. వీరిద్దరూ కలిసి మూడో వికెట్కు 64 బంతుల్లోనే 114 పరుగులు జోడించడంతో సిఎస్కే గెలుస్తుంది అని అనిపించింది. అయితే 48 బంతుల్లో 9 ఫోర్లు 5 సిక్స్లతోటి 94 పరుగులు చేసినటువంటి ఆయుష్ మాత్రే కీలక సమయంలో 17వ ఓవర్లో అవుట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. వరుస బంతుల్లో ఆయుష్ మాత్రే బ్రేవిస్ను అవుట్ చేసినటువంటి ఎంగిడి ఆర్సీబీకి బ్రేక్ ఇచ్చాడు. ఆ ఓవర్లో 8 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు లుంగి ఎంగిడి. ఆ ఓవర్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయినటువంటి బ్రేవిస్ రివ్యూను ఆలస్యంగా తీసుకోవడం కూడా సిఎస్కేకు కలిసి రాలేదు. వాస్తవానికి బ్రేవిస్ ఇన్ టైంలో అంటే 15 సెకండ్ల లోపు రివ్యూ కోరుకుంటే అతడు నాట్అవుట్గా నిలిచేవాడే. అది కూడా సిఎస్కేకు కలిసి రాలే. ఒక దశలో 16 ఓవర్లు ముగిసేసరికి సిఎస్కే 2 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి విజయం దిశగా సాగిపోయింది. ఆ సమయంలో సిఎస్కే ఈజీగా గెలుస్తుంది అని అనిపించింది. కానీ చివరి 4 ఓవర్లలో సిఎస్కే మళ్ళీ తడబడింది. 17వ ఓవర్ వేసినటువంటి లుంగి ఎంగిడి కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీయగా 18వ ఓవర్ వేసినటువంటి సుయాష్ శర్మ కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. క్రీజ్లో రవీంద్ర జడేజా, ధోని ఉన్నప్పటికీ భారీ షాట్లు ఆడలేకపోయారు. ఇక చివరి 2 ఓవర్లలో సిఎస్కే విజయానికి 29 పరుగులు కావాలి. భువనేశ్వర్ కుమార్ వేసినటువంటి ఆ 19వ ఓవర్లో జడేజా ఓ 4, ధోని ఓ 6 కొట్టడంతో మొత్తంగా ఆ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. ఇక చివరి ఓవర్లో సిఎస్కే విజయానికి 15 పరుగులు కావాలి. యష్ దయాల్ వేసినటువంటి ఆ చివరి ఓవర్లో తొలి 2 బాల్స్కు ధోని, జడేజా చెరో సింగిల్ మాత్రమే తీశారు. ఇక 3వ బాల్కు ధోని ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఇక 3 బాల్స్లలో 13 పరుగులు కావాలి సిఎస్కే విజయానికి. 4వ బాల్కు దూబే 6 కొట్టాడు. పైగా ఆ బాలు నో బాల్ అయింది. దీంతో సిఎస్కే ఇక 3 బాళ్లలో 6 పరుగులు మాత్రమే చేయాలి. ఈ ఈక్వేషన్ చాలా ఈజీ అయిపోయింది. అయితే చివరి 3 బాల్స్ను యష్ దయాల్ అద్భుతంగా వేశాడు. చివరి 3 బాల్స్కు కేవలము 3 సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు యష్ దయాల్. దీంతో 2 పరుగుల స్వల్ప తేడాతోటి ఆర్సీబీ గెలిచింది. రవీంద్ర జడేజా 45 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సర్లతోటి 77 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచిన సిఎస్కే ఓడింది. కీలక సమయంలో డెవాల్డ్ బ్రేవిస్ డకౌట్ కావడం, ధోని 8 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేయడం కూడా సిఎస్కే ఓటమికి కారణాలే. ఇక కోహ్లీతో సహా ఆర్సీబీ ఫీల్డర్లు చాలా క్యాచ్లు జార విడిచినప్పటికీ సిఎస్కే దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఇక ఆర్సీబీ బౌలర్లు ఒకే ఒక ఎక్స్ట్రా మాత్రమే ఇవ్వడం కూడా ఆర్సీబీ గెలుపులో కీలక పాత్ర పోషించింది. అది కూడా ఒక నోబాల్ మాత్రమే ఇచ్చారు. మొత్తంగా ఆయుష్ మాత్రే, రవీంద్ర జడేజాల శ్రమ వృధా అయింది. సిఎస్కే యథావిధిగా ఓడిపోయింది. కొసమరుపు ఏమిటంటే సిఎస్కే ఓడినా ఈసారి మాత్రము ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. అంతే, ఇంతకంటే ఇక చెప్పడానికి ఏమీ లేదు.